నేను పిలిచిన బిడ్డలు మాత్రం రాజులైన యాజకులు, పరిశుద్ధ ప్రజలు, సొత్తు వారు నా సొత్తు, వారిని నేను దరిద్రులుగాను లేమిడితనంతో నేను ఉంచును అని చెప్పాడు దేవుడు. నీ యొక్క విశ్వాసము సర్వలోకమునకు తెలియపరచబడాలి. నీ విశ్వాసం, నీకున్న విశ్వాసం నీ ఇంటి వారికే తెలియట్లా, నీ ఇరుగు పొరుగు వారికి తెలియట్లా. ఇక్కడ చూస్తే రోమపత్రిక చూసినట్లయితే మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచున్నట్టుని బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకంటే మీ యొక్క విశ్వాసము సర్వలోకమునకు ప్రచురం చేయబడింది కనుక. కాబట్టి నీవు దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, నీ ద్వారా అనేకులు ప్రభు దగ్గరకు నడిపించబడాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై నిరంతరము ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను తిప్పుతారో వారు నిరంతరం ప్రకాశించే జ్యోతుల వల్లే ఉంటారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అగ్నిలో నుండి అనేకులను మనం కనికరించి బయటికి లాగాలట. రాహాబు ఆ ఎరుకో ఉగ్రత నుంచి తన వారందరినీ కూడా రక్షించుకుంది. తన అన్నదమ్ములను, అక్క చెల్లెల్ని, మరి తల్లిదండ్రులని, తనకు కావలసిన వారందరినీ కూడా ఆ ఎరుకో ఉగ్రత నుంచి కాపాడుకుంది. ప్రియమైన వాళ్ళారా, లూదియా తన కుటుంబాన్ని రక్షించుకుంది. సరసాల నాయకుడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కొర్నేలి బంధువులను, స్నేహితుల్ని అందరినీ కూడా రక్షణ మార్గంలోకి నడిపిస్తూ వచ్చాడు. నపుంసకుడైతే అప్పటికప్పుడు వెళ్ళి బాప్తిసం తీసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత నీకు విశ్వాసము, ఆ విశ్వాసం ఏం తెలియచేయాలో తెలుసా? నీలోనే పెట్టుకోవటం కాదు, నీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురం చేయబడాలి. అప్పుడు నీ ద్వారా దేవునికి మహిమ వచ్చింది. దేవుని కొరకు నువ్వు వాడబడే ఒక పాత్రగా ఉండాలి. నేను అదే చెప్తూ ఉంటాను. చాలామంది చక్కగా ఉద్యోగాలు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, కూలి పనులు చేసుకోవచ్చు, ఏదో ఆదివారం వెళ్ళొచ్చు, చక్కగా దేవుని మాటలు విని మంచిగా వాక్యం విని కస్తో కానికి ఇచ్చేసి, అవసరమైతే పాస్టర్ గారిని పిలిచి భోజనం పెట్టో మంచి కానికి ఇచ్చో, ఆ విధమైనటువంటి జీవితాన్ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీ యొక్క విశ్వాసము సర్వలోకమునకు ప్రచురం చేయబడాలి. మరి నా గురించి ఏమైనా అనుకుంటారేమో, నా గురించి ఎవరేమన్నా అనుకుంటారే, నువ్వు దేవుని పాత్రవి అంతే. నువ్వు దేవుని పాత్రవి. అవమానం వచ్చినా దేవునికే, ఘనత వచ్చినా దేవునికే. గొడ్డలి తన నరుకువాడిని చూసి అతిశయింపవచ్చునా, రంపం తన కోయివాడిని చూసి పొగడుకొనవచ్చునా. మనం ఒక వస్తువు లాంటి వాళ్ళం. ఒక వస్తువుని దేవుడు వాడుకుంటాడు. మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచురం చేయబడాలి.